మిత్రులందరికీ నమస్కారం. మీరిచ్చిన మీరు చూపించిన ఆదరాభిమానాలు, మీరిచ్చిన విజయాన్ని, కూటమి విజయాన్ని మేము పూర్తిగా ఆస్వాదించడంలో మునిగిపోయి మీ ముందుకు రావడం ఈ మధ్యన తగ్గించాము. మరి నిన్న రాత్రి జరిగిన ఒక విషయం, ఒక సంఘటన మీద దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. ఒక్కసారి వీక్షించండి మీరే. అంటే అట్లా ఎప్పుడు ఈ టైప్ సంస్కృతి రాజమహేంద్రవరం ఎప్పుడు లేదు. ఇట్లా దాడులు చేయడము, ప్రెస్ దాడులు చేయడము ఇలాంటివి కష్టం చూస్తాం. మరి ఈ పరిస్థితుల్లో ఈ ప్రధాన రథాన్ని ఈ రకంగా నాకు చేయడం అనేది నాకు ఏమైనా సరే మరి ఎవరు చేస్తారండి? ఎవరు చేస్తారు? ఎవరికి అవసరం ఉంటుంది? భౌతిక దాడులు చేయడం, మాటలతో హింసించడం, సోషల్ మీడియా వేదికగా మహిళలని అగౌరవపరుస్తూ, లేని మాటలు చిత్రీకరిస్తూ, మీరు ఫేక్ ఐడీలతో హింస పెట్టడం, అలాగే మహిళల్ని ప్రెస్ మీట్లు పెడుతూ మహిళల్ని చేయలేని పనులన్నీ కూడా అనిపించడం మీ టీంకి మీకే చెందిందని చిన్న పిల్లోడు, స్కూల్కి వెళ్ళే పిల్లోడని అడిగినా చెప్తాడు భరత్. అది నువ్వు తెలుసుకో. అలాగే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం తగలబడిపోతే మీ పాలనలో దిక్కు లేదు. నీ ప్రచార రథం తగలడిపోతే ఎంత హడావుడి చేస్తున్నావు, అది కూడా నీ పక్కన ఒక రౌడీ షీటర్ని పెట్టుకొని శాంతి భద్రతల కోసం మాట్లాడుతున్నావు. నీకు సిగ్గు లేదా భరత్? మాకైతే నవ్వు వస్తా ఉంది భరత్. నగర ప్రశాంతతని దెబ్బతీసింది నువ్వు కాదా? 2020లో నీ అనుచరుడైన, నీ ప్రధాన అనుచరుడైన పీత రామకృష్ణ చేత ఒక విగ్రహం గొడవలో రామ్కి అనే వ్యక్తిపై నువ్వు భౌతిక దాడి చేయించలేదా? అతనికి దగ్గర రమారామి 70 కుట్లు పడ్డం నిజం కాదా? ఏం మాట్లాడుతున్నావు? రాజమండ్రి శాంతి భద్రతలు దెబ్బతీసింది నువ్వు, నీ పాలన కాబట్టే ఈ రోజున ప్రజలు నిన్ను పక్కన కూర్చోబెట్టే పరిస్థితి వచ్చింది భరత్. అలాంటి నువ్వు నగరంలో ఎప్పుడూ ఇలాంటి సాంప్రదాయాలు లేవు అని మాట్లాడడం చాలా వింతగా ఉంది. నువ్వు ఉండగా రాజకీయ దాడులు ఎన్ని జరిగినాయో చూస్తావా? 1 కాదు 2 కాదు. నీ ప్రధాన అనుచరుడు కత్తులు పుచ్చుకు తిరగడం నిజం కాదా? ఒక మహిళా దినోత్సవం రోజు మీ మహిళా కార్యకర్తని కత్తిచ్చుకు పొడి చేస్తానని బెదిరించడం నిజం కాదా? అయితే ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో. ఇది చూసి అంటే ఇలా ఎడదీసి పాలించమన్నారా మిమ్మల్ని? పార్టీ సంబంధం లేదు, పార్టీ సంబంధం లేదు కానీ ఇక్కడ ట్రైనింగ్ పెడతారు. ఏండి ఒక్కటే, ఎంత పాలించి ఎప్పుడు పాలిందామన్నా, ఎంత ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా వెనకాల మిమ్మల్ని ఆడవాళ్ళు ఎవరైతే నడుపుతున్నారో, మగవాళ్ళు ఎవరైతే నడుపుతున్నారో అన్ని తెలుసండి. పొడి చేయండి, పొడి చేయండి. అలాగే ఈ ఉదంతంపై నగర ప్రజలు, రాజమహేంద్రవరం నగర ప్రజలు కూడా కొన్ని మాట్లాడుకుంటున్నారు. నీ ఉనికిని ప్రజలు మర్చిపోతారన్న ఉద్దేశంతో నువ్వే నీ అనుచరుల చేత ఇది తగలపెట్టించుకొని ఈ నిందని కూటమి పైన, నగర నాయకుల మీద, అలాగే నగర ప్రజల మీద వేసి నీ ఉనికిని చాటుకోవాలి, నిన్నొకసారి గుర్తు చేసుకోవాలి నగర ప్రజలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావని ప్రజలు అనుకుంటున్నారు. అలాంటి హీనమైన పరిస్థితులకు నువ్వు వెళ్ళిపోయినందుకు చాలా బాధపడుతున్నాను భరత్. నువ్వు బాగుండాలి, ఆయురారోగ్యాలతో వ్యాపారం మంచిగా చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను భరత్. జై కూటమి, కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి, ఎప్పటికీ ప్రజలందరూ బాగుండాలి. భారత్ మాతాకి జై.